చెల్లి చెల్లి పక్కింటి ఆంటీకి ఏమని చెప్పావు? మొహం అలా పెట్టుకుని వెళ్తుంది. నేనేం చెప్పాను అన్నయ్య? ఆంటీ వచ్చింది, ఇదేం కూర అనింది. మాది టమాటా కూర ఆంటీ అని చెప్పాను. పిచ్చి మొహమా, అలా ఎందుకు చెప్పావు? మార్నింగ్ ఆ ఆంటీ 2 టమాటాలు అడిగితే అమ్మ లేవని చెప్పింది. అట్టయితే నేను ఎలా చెప్పేసా? అన్నయ్య, అమ్మ నాకు 20 రూపాయలు ఇచ్చింది, నేను చెప్పు కనుక్కున్నా. చెల్లి చెల్లి నాకు చెల్లి. అమ్మ నాకే ఇచ్చింది, నేనే తాగుతా, నీకు ఇవ్వను. సరే సరే, అది నువ్వే తాగు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పావనుకో నేనే ఒక 20 రూపాయలు పెట్టి నీకు థమ్స్అప్ కొనిస్తాను అనమాట. అది నువ్వు చెప్పపోయావనుకో నువ్వు తాగే థమ్స్అప్ నాకు ఇవ్వాలి. సరేనా చెల్లి? ఈ ఐడియా ఏదో బాగుంది. నాకు తెలిసి అడుగు, నాకు తెలియని అడిగితే నేను చెప్పను. సరేనా? సరే చెల్లి. సరే అడుగు, చెప్తా. 2 2 ఎంత? ఓ ఇంతేనా? 2 2 4. 2 2 4 కాదు, 2 2 22. నేను 2 + 2 అడగలేదు. ఆ థమ్స్అప్ నాదే. ఈ థమ్స్అప్ నాదే, నేనే తాగేస్తా. ఏం చెల్లి అన్నిసార్లు ట్రై చేస్తున్నావు? ఎవరో ఫోన్ చేస్తున్నావు? గాంధీ జయంతి కదా అన్నయ్య, ఈ నోటి కింద నెంబర్ ఉంది. గాంధీ తాతకి విష్ చేద్దామని ఫోన్ చేస్తున్నా. ఒక్క నెంబర్ కూడా పని చేయట్లేదు అన్నయ్య. గాంధీ తాతకు ఫోన్ చేయడం ఏం చెల్లి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైంది చెల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది అన్నయ్య. ఎందుకు కొట్టింది చెల్లి? అమ్మ అన్నం వండమంది, అందుకనే కొట్టింది. అన్నం వండమంటే ఎందుకు కొట్టింది చెల్లి? అమ్మ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టమంది. గ్యాస్ వెలిగిమని చెప్పలేదు. నేను కడిగి పొయ్యి మీద పట్టుకే పెట్టా, అది ఉడకలేదని అందుకనే కొట్టింది. అట్టయితే కొడతాంలో తప్పలేదు, ఇంకొంచెం 2 బాధాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్వీట్లు బాగా వచ్చినాయి. ఎట్లా గట్లా మన్నయ్యకి రుచి చూపిస్తా. అన్నయ్య అన్నయ్య, ఏంటి చెల్లి? నీకోసమే స్వీట్ చేశాను అన్నయ్య. ఎలా ఉందో తిని చెప్పు. ఇంకా నువ్వే చేసావా చెల్లి? అవునన్నయ్య, నేనే చేసా. తిని చెప్పు. ఏం చెల్లి ఏదో వాసన వస్తుంది? ఏం లేదన్నయ్య, స్వీట్ కదా చేమలు ఎక్కుతాయని కొంచెం పాలడాని పొడి కలిపానన్నయ్య, అంతే. ఏంది పాలడాన్ పౌడర్ కలిపావా దీంట్లో? పాలడాన్ పౌడర్ కలిపేది ఏం చెల్లి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యి ఈరోజు మా అమ్మ 100 ఇచ్చింది. ఈరోజు ఎట్లా కానీ చికెన్ 65 కానీ తింటాను. చెల్లి చెల్లి, నీకు మార్నింగ్ అమ్మ 100 రూపాయలు ఇచ్చింది కదా, ఆ 100 రూపాయలు ఇవ్వు. నీ కోసం చికెన్ 65 ఎత్తుకొత్తా. నువ్వు మిగిలిన తర్వాతే నాకు పెట్టు, సరేనా? సరే అన్నయ్య, ఫస్ట్ నేను తిన్నాకే నీకు ఇస్తా, సరేనా? నాకే ఎక్కువ ముక్కలు. సరే చెల్లి. సరే అన్నయ్య, తీసుకుని వెళ్ళిరా. ఇప్పుడే వెళ్ళి నీకు చికెన్ 65 తీసుకుని వచ్చేస్తా. అన్నయ్య వచ్చేసావా? చికెన్ 65 తెచ్చేసావా? ఎటు ఇవ్వు, తిందాం. ఇదిగో చెల్లి నీ చికెన్ 65, నువ్వే తినేసి మొత్తం. నేనే తింటా. ఇదేంటా ఇది ఇచ్చావు? ఇది కురుకురే, నాకు చికెన్ 65 కావాలి. నువ్వేం అడిగావు చెల్లి? నీకు చికెన్ 65 కావాలన్నావు. ఇదిగో స్పైసీ చికెన్ 65, ఇదిగో. అది నాకు వద్దు, వదిలిపోయి తిను. నా 100 నాకు ఇవ్వు. నా చికెన్ 65. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చదువుతున్నావు చెల్లి? రేపు ఎగ్జామ్ ఉందన్నయ్య, దానికోసమే చదువుతున్నాను. చదివినంత వరకు చాలు గాని ఇప్పుడు చదివినంత చూడకుండా రాయి. సరే అన్నయ్య, చూడకుండా రాస్తా, చూడు. ఏదో తేడాగా ఉందంటే అక్కడేముంది చెల్లి, అటు చూసి రాస్తున్నావు. నువ్వే కదన్నయ్య చూడకుండా రాయమన్నావు. తప్పు నాదే చెల్లి, ఇంకెప్పుడు నిన్ను అడగను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.